హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. ఈరోజు వీడియోలో అయితే మంచిగా అయితే అందరికి ఉపయోగపడే యూజ్ అవుద్ది. చాలామంది డాండ్రఫ్తో హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ అయితే చాలా ఉపయోగపడుద్ది. దీన్ని మనము పౌడర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకి అవైలబుల్గా ఉంటే. కొంతమందికి దొరకకపోతే వాటిని ఆకుల్ని ఎండబెట్టుకొని పౌడర్లో చేసుకొని అయినా తలకు పెట్టుకోవచ్చు. ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా, దానికైతే బెస్ట్ సొల్యూషను వేపాకు. ఇంకా 4 రేఖలు ఉంటాయి కదా, మందార ఆకు, ఒంట్రెక్క మందారం అంటారు, ఆ మందార ఆకు, కరివేపాకు. ఇంకా కావాలనుకుంటే మీరు కలబంద కూడా యాడ్ చేసుకోవచ్చు, గోరింతాకు కూడా యాడ్ చేయాలి. గోరింతాకు యాడ్ చేయడం వల్ల ఏంటంటే వైట్ హెయిర్ ఉన్నది రెడ్ కలర్లో మారిపోద్ది. చక్కగా అలాగా మనం వీక్లీ చేసుకుంటూ ఉంటే ఆ రెడ్గా ఉన్న హెయిర్ అనేది బ్లాక్ కలర్గా చేంజ్ అయిపోద్ది. పట్టతల్లా ఉన్నా కానీ చక్కగా కొత్త హెయిర్ అనేది కూడా ఫామ్ అవుద్ది. అలా మనం వీక్లీ పెట్టుకుంటే, ఒకసారి 2 సార్లు పెట్టుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే ఏమి ఉండదు. కొంచెం మన మీద మనం టైం కేటాయించుకొని కొంచెం పెట్టుకుంటే టైం అనేది సేవ్ అవుద్ది. ఏయో కొత్త ప్రోడక్ట్స్ ఏమి వాడడం లేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా అయితే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పట్టతల్లాగా ఉన్న హెయిర్ ఫాల్ ఏమైనా ఉన్నా కానీ ఇదైతే మంచి రెమెడీ, చక్కగా చాలా ఉపయోగపడుద్ది. బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. వేపాకు వేయడం వల్ల అయితే తలలో చాలామందికి పేలు అలాంటివి ఉంటాయి కదా, ఇంకా పేనుగోరు కూడా అలాంటివి ఏమైనా ఉన్నా కానీ చక్కగా అలాంటి వాటికి అంతా కూడా మంచిగా పనిచేస్తుంది. ఇంకా కరివేపాకు కూడా చాలా మంచిది, హెయిర్ అనేది గ్రోత్ అవుద్ది. మనము మందారాకు వేస్తూ ఉంటాం కదా, ఆ మందారాకు వేయడం వల్ల కూడా హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుద్ది. డాండ్రఫ్ అలాంటిది ఏమైనా ఉన్నా కానీ పోద్ది. ఇంకా హెయిర్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కరివేపాకు వేయడం వల్ల కూడా చాలా మంచిది. మనం ఇంకా మందార పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 రేఖలు ఉంటాయి కదా, ఒంట్రెక్క మందారం అంటారు కొంతమంది, మరి మీకు తెలిసే ఉంటుంది. ఆ 4 ఆకులు ఉన్న మందారాన్ని కూడా, అదే 4 రెబ్బల్లా ఉంటుంది మందారం అనేది, రేఖలు ఉంటాయి. అలాంటి మందారాన్ని కూడా యూస్ చేసుకొని మనం వాడితే హెయిర్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే కనపడుద్ది. ప్రతి వీక్లీ మనం చేసుకుంటే చక్కగా మంచి రిజల్ట్ అయితే మనకు కనబడుద్ది. హెయిర్ అనేది గ్రోత్ అవుద్ది. వైట్ హెయిర్ గోరింతాకు కూడా వేయడం వల్ల ఏంటంటే వైట్ హెయిర్ అనేది చక్కగా రెడ్ కలర్గా అయిపోద్ది. అలా వేయడం వల్ల ఏంటంటే మంత్లీ మనం వీక్లీ చేస్తాం కదా, ఇంకా స్టైల్గా కూడా ఉంటుంది. రెడ్గా మారి వైట్ హెయిర్లా కనిపించదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అయితే వైట్ హెయిర్ అనేది అందరికి కనబడుతుంది. ఎలాంటి ఏజ్ ఉన్న వాళ్ళకైనా వైట్ హెయిర్ అనేది బాగా కనబడుతుంది. అలాంటి ప్రాబ్లం నుండి కూడా మనం చక్కగా సింపుల్గా అయితే ఎస్కేప్ అయిపోవచ్చు గోరింతాకు పెట్టుకోవడం వల్ల. ఇలా మనం వీక్లీ అయితే పెట్టుకుంటే చాలా మంది, ఒకవేళ కుదరకపోయినా కానీ ఒక 3 వీక్స్కి ఒకసారి 2 వీక్స్కి ఒకసారి అయితే ఇలాగ తలకైతే అప్లై చేసుకోండి. దీంట్లో లెమన్ కూడా యాడ్ చేసుకుంటే హెయిర్ అనేది చక్కగా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఇంకా హెయిర్ అనేది చాలామందికి గట్టిగా ఉంగరాల జుట్టులాగా కర్లీ హెయిర్ టైప్లో ఉంటుంది కదా, అలా కాకుండా స్మూత్గా మెత్తగా ఉండాలి అనుకుంటే మనం కలబంద పెట్టుకున్నా కానీ తలకి చాలా మంచిది. హెయిర్ చూడండి, వైట్ హెయిర్ కూడా రెడ్ కలర్లో ఎలా ఉందో, హెయిర్ అంతా చాలా స్మూత్గా ఉంది చూడండి ఈ వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.